క్రషర్ మాఫియా కుట్ర వారం రోజులుగా క్రషర్ మిషన్లు బంద్ రేవంత్ సర్కార్ను బదనాం చేసే యత్నం నిర్మాణ రంగాన్ని అస్థిరపరిచే ప్లాన్ ఎంపీ ఎలక్షన్ల ముందు బ్లేమ్ చేసేందుకు స్కెచ్ మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి హ్యాపీరావు అండతో కుట్రకు పన్నాగం బీఆర్ఎస్ ఏలుబడితో విచ్చలవిడి దోపిడీ 1000 కోట్ల పన్ను ఎగవేత సర్కారు ఖజానాకు భారీ గండి అంటూ ఒకరు చూస్తాం. అబ్బాబాబాబాబా ఏదో ఉంది సంథింగ్ ఇది ఏదో సంథింగ్ కనబడతా ఉంది చూద్దాం. యావత్ తెలంగాణ ప్రజానికి కర్రు కాల్చి వాతపెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా సిగ్గు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంపై ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఏ స్టేట్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి బదనాం చేసే కుట్రలకు తెలియపుతున్నారు. తాజాగా అదే తరహాలో క్రషర్ మాఫియా కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసిన కుట్ర పడుతున్నారు. బీఆర్ఎస్ నేతల కనుసరణలో వారం రోజులుగా క్రషర్ మిల్లును బంద్ పెట్టారు. ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కార్ను పార్లమెంట్ ఎన్నికల ముందు బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా స్కెచ్ వేశారు. క్రషర్ మిల్లును నిరోధకంగా బంద్ పెట్టడం వల్ల నిర్మాణ రంగంపై ఎఫెక్ట్ పడనుంది. దీంతో సర్కారు రేవంత్ సర్కార్ హయాంలో నిర్మాణ రంగం అస్థిరపడిపోయిందంటూ ఫేక్ ప్రచారానికి తెలిపే ప్రయత్నం చేస్తున్న గమనార్హం. అయితే ఈ క్రషర్ మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి ఉండి క్రషర్ మిల్లర్లతో ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డికి హ్యాపీరావు అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం. నిజానికి ఈ క్రషర్ మిల్లర్లు గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు ఖజానాకు చేరాల్సిన 1000 కోట్ల పన్నును ఎగవేశారు. బీఆర్ఎస్ ఏలుబడిలో 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోపిడీ తెగబడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ హయాంలో క్రషర్ మిల్లర్ల మాఫియా పప్పులు ఉడకపోవడంతో లేనిపోయిన రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రభుత్వం బదనాం చేసేందుకు హ్యాపీరావు కొనసాగంలో బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి భారీ స్కెచ్ వేశారు. సో దీనిపైన వరుస కథనాలు కూడా వేసినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి సంతోష్ రావుకు, కేసీఆర్కు, అదేవిధంగా కేటీఆర్కు చాలా సన్నిహితులు తెలుస్తూ ఉంది. గత 10 ఏళ్ల హయాంలో ఈ క్రషర్ బిజినెస్ తోటి పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా దొబ్బిదిరని చెప్పి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు క్రషర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ క్రషర్లన్నీ కూడా బంద్ పెడితే నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అదంతా కూడా రేవంత్ ప్రభుత్వం పైనట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.